సెప్టెంబర్ నెల కుంభరాశి వారి రాశి ఫలితాలు. ఈ సెప్టెంబర్ నెలలో కుంభరాశి వారి ఇంటిలో అతిపెద్ద సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. కేవలం గుండె ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోని చూడండి. కుంభరాశి వారికి ఈ నెలంతా ఎలా ఉంటుందో, వీరి ఇంటిలో జరగబోయే ఆ అతిపెద్ద సంఘటనలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, సెప్టెంబర్ నెలలో కుంభరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహ సంచారం కూడా ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ సెప్టెంబర్ నెలలో గ్రహాల సంచారం ఎలా ఉంటుందంటే, శనిగ్రహం కుంభరాశిలో వక్రించి ఉన్నాడు. గురుగ్రహం వృషభ రాశిలో, రాహువు మీనంలో, కేతువు కన్యారాశిలో ఉన్నాడు. కుజుడు మిథునంలో ఉన్నాడు. ఈ గ్రహాల సంచారంలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ నెల సంచారం మార్చే గ్రహాలు ఏమిటి అంటే రవి, బుధ, శుక్ర మరియు చంద్రగ్రహాలు. ఈ గ్రహాలు తమ సంచారాన్ని మార్చుకుంటున్నాయి. సెప్టెంబర్ 16న సూర్యుడు కన్యలోనికి ప్రవేశిస్తాడు. అదేవిధంగా బుధుడు సెప్టెంబర్ 5న సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ సెప్టెంబర్ 23న కన్యారాశిలోనికి సంచారాన్ని మార్చుకుంటున్నాడు. శుక్రుడు కన్యలో నీచ స్థానంలో ఉన్నాడు. సెప్టెంబర్ 18న తులలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడు నెల ప్రారంభంలో కర్కాటకంలో సంచారము చేసి ఆ తర్వాత మిథునంలోనికి ప్రవేశిస్తాడు. ఈ గ్రహాల సంచారం వల్ల కుంభరాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ సెప్టెంబర్ నెలలో కుంభరాశి వారికి గ్రహాల అనుకూలత సరిగ్గా లేదు. చాలా రకాల ఆటంకాలు కలగబోతూ ఉన్నాయి. ఈ నెల నష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటం. ఈ నెల మీరు కోర్టు కేసులలో ఇరుక్కునే అవకాశం ఉంది. తప్పుడు పనులు చేయకుండా న్యాయంగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ నెల మీ మనసు స్థిమితంగా ఉండదు. దీనివల్ల చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటారు. కుంభరాశి వారికి ఈ నెల గ్రహాల అనుకూలత లేనందు వల్ల కొన్ని మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. వీరు ఈ నెలలో ఎక్కువగా ఇతరుల వల్ల మోసపోతారు. నమ్మిన వ్యక్తులే మోసం చేసే అవకాశం ఉంది. మిత్రుల వల్ల ఎక్కువగా నష్టం కలగవచ్చు. ఈ నెలలో అందరి మాటలను నమ్మకపోవటం మంచిది. ఎవరైనా కష్టంలో ఉన్నాం అని ధన సాయం చేయమని అడిగితే నిజానిజాలు పరిశీలించి ధన సాయం చేయండి. ఇతరులకు డబ్బు ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉండండి. ధన నష్టం కలిగే అవకాశం ఉంది. ఈ నెలలో డబ్బును పోగొట్టుకునే అవకాశం ఉంది. బయటకు వెళ్ళినప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎక్కువ డబ్బును మీతో తీసుకుని వెళ్ళకండి. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు, డబ్బులు ఎవరికైనా ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నెలంతా కూడా విపరీతమైన ఖర్చులు, అనుకోకుండా ప్రయాణాలు చేస్తారు. ఇలాంటి చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. సమయానికి మీ అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. దానిని మీరు మంచిగా వినియోగించుకుంటే ఆర్థికంగా ఎలాంటి సమస్యలు రావు. మీ మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది. మీ మాట తీరు వల్ల కానీ, మీ పనితనం వల్ల కానీ మిత్రులు శత్రువులుగా మారుతారు లేదా మనస్పర్ధలు వచ్చి విడిపోయే అవకాశం ఉంది. మీ మాట తీరు బాగోకపోవటం వల్ల మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. కుటుంబ సభ్యులు మాట్లాడేటప్పుడు మరియు భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చి గొడవలు అయ్యే అవకాశం ఉంది. ప్రేమికులు కూడా విడిపోయే అవకాశం ఉంది. కానీ వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ నెల బాగా కలిసి వస్తుంది. విడిపోయిన ప్రేమికులు కలిసే అవకాశం ఉంది. ప్రేమికులు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మధ్య వ్యక్తి మీ ప్రేమ బంధాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తాడు. ఎవరిని పడితే వారిని నమ్మటం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా మీకు తెలియని విషయాలలో తలదూర్చకండి. ఈ నెల మీకు ఇంటి వాతావరణం అస్సలు బాగోదు. ప్రతి చిన్న విషయానికి గొడవ జరుగుతుంది. దానికి ముఖ్య కారణం మీరే అవుతారు. మీ నిర్లక్ష్యం వల్ల చాలా సమస్యలను ఎదుర్కొంటారు. అందరితో తిట్లు తింటూ ఉంటారు. మీ ప్రవర్తన ఎవరికీ నచ్చదు. కేవలం కుటుంబ సభ్యులకు అనే కాదు, మీ బంధుమిత్రులకు కూడా మీ ప్రవర్తన నచ్చదు. ఈ కారణంగా ఇంటిలో ప్రశాంతత కరువవుతుంది. మీ వల్ల మీ తోబుట్టువులు కూడా తిట్లు తింటూ ఉంటారు. ఇంట్లో కొన్ని శుభకార్యాలు చేపట్టినప్పుడు ఆలస్యంగా వస్తారు. అందరినీ బాధపెట్టే పనులను చేస్తారు. మీ కారణంగా ఇబ్బందులు వస్తూ ఉన్నాయని అర్థమైన మీరు వాటిని తొలగించుకునే ప్రయత్నం చేయరు. ఇది మీకు మరింత సమస్యగా మారి కొందరిని దూరం చేస్తుంది.
మీ ప్రవర్తన వల్ల మీపై ఉన్న మంచి అభిప్రాయం కూడా చెడుగా మారుతుంది. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఈ నెల మీకు అంతా బాగానే ఉంటుంది. తల్లితో జాగ్రత్తగా ఉండండి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. మీ తల్లికి ఎంతో కొంత ఇంటి పనులలో హెల్ప్ చేయండి. వాహనం విషయంలో జాగ్రత్తగా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రయాణాల విషయంలో కూడా వాహన విషయంలో కొన్ని జాగ్రత్తలను తీసుకోండి. ఓవర్ స్పీడ్గా డ్రైవ్ చేయటం వల్ల రోడ్డు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. చలానా కట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపారస్తులు ఈ నెలలో పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది. ఎవరికి పడితే వారికి రుణాలు ఇవ్వకండి. వ్యాపార పరంగా లాభ నష్టాలను ఎదుర్కొంటున్న మీరు ముందు నుంచి దేనికి అయితే పెట్టుబడులను పెడుతూ ఉన్నారో దానికే పెట్టండి తప్ప కొత్త వాటికి మాత్రం పెట్టుబడులు పెట్టకండి. ఈ నెలలో అప్పులు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అవకాశాలు వచ్చినట్లే ఉండి చేజారిపోతాయి. దేని మీద సరైన నిర్ణయం తీసుకోకపోవటం వల్ల ఏ పనిలో చేరాలో తెలియక సతమతమవుతారు. వృత్తి వ్యాపార స్థలాల్లో నిందారోపణలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. సమయానికి వర్క్ కంప్లీట్ చేయకపోవటం వల్ల కానీ మీరు టైంకి వర్క్ ప్లేస్కి వెళ్ళకపోవటం వల్ల కానీ పై అధికారులతో తిట్లు తినే అవకాశం కనిపిస్తుంది. వర్క్ చేసే చోటకు టైంకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఈ నెలలో మీ వర్క్ టైంకి మించి ఎక్కువ సమయం వర్క్ చేయవలసి వస్తుంది. పని భారం పెరుగుతుంది. మీ నైపుణ్యాన్ని ఇతరులు గుర్తిస్తారు. అలాగే టీం లీడర్గా ఉన్నవారు కొంచెం కోపావేశాలను తగ్గించుకుంటే మంచిది. మీ టీంలో ఉన్న వర్కర్స్ వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మీ మాట లెక్క చేయకపోవటం వంటివి జరగవచ్చు. అయినప్పటికీ మీరు ఓర్పు సహనాన్ని కలిగి ఉంటే మంచిది. కుంభరాశికి చెందిన స్త్రీలు పురుషుల వల్ల మోసపోయే అవకాశం ఉంది. మీ దగ్గర డబ్బు తీసుకొని మిమ్మల్ని మోసం చేయవచ్చు. వర్క్ చేసే స్త్రీలు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు ఇతరుల మాటలు నమ్మి త్వరగా మోసపోతారు. కొత్త పరిచయం వల్ల మీ జీవితం చిన్న భిన్నమవుతుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే కుంభరాశికి చెందిన పురుషులు స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ దగ్గర డబ్బును ఆశించి ఎవరైనా స్త్రీ వస్తే వెంటనే డబ్బును ఇచ్చేయకండి. స్త్రీ వల్ల ఎక్కువగా ఖర్చులు చేస్తారు. దీనివల్ల మీ చేతిలో డబ్బు నిలవదు. ఇది మీ ఆర్థిక స్థితిని దెబ్బతీస్తుంది. వర్క్ చేసే చోట ఎక్కువగా అందరితో కలిసి ఉండకండి. మీ మాట తీరు వల్ల ఎవరైనా సరే బాధపడే అవకాశం ఉంది. మీకు మీ మిత్రులకు మధ్య ఏదైనా గొడవ అయ్యే అవకాశం ఉంది. మీరు ఇచ్చే సలహాలు వారికి నచ్చకపోవచ్చు. వారిని బలవంతం చేయకుండా అలా వదిలేస్తేనే చాలా మంచిది. మీ మిత్రులే ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకొని మళ్ళీ మీ వద్దకు వస్తారు. అలాగే మీరు కూడా మీ మిత్రులు చెప్పే మాటలను వినండి. వారి మాటలను కొట్టి పారేయకండి. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీకు మీ పార్ట్నర్కు మధ్య గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. చెప్పుడు మాటలు వినటం వల్ల మీ వ్యాపారం దెబ్బతింటుంది. మీ పార్ట్నర్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. శత్రువులపై విజయం సాధించడానికి బాగా కృషి చేస్తారు. అందులో విజయం పొందుతారు. తలపెట్టిన పనులు ఆలస్యంగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంటి నిర్మాణం చేసే వారికి ఆలస్యంగా డబ్బు లభిస్తుంది. కుంభరాశి వారు ఈ నెలలో ఆరోగ్య విషయంలో వాహన విషయంలో ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. పనిభారం ఒత్తిడి వల్ల మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. విద్యార్థులు ఈ నెలలో ఎక్కువగా చదువుపై శ్రద్ధ ఉంచాలి. ఆటపై మొబైల్స్పై తక్కువ ఆసక్తిని చూపించాలి. చదువు మీద ఏకాగ్రత ఉంచాలి. లేదంటే చదువు విషయంలో మీరు ఊహించిన నష్టం కలుగుతుంది. ఆటలకు వినోదాలకు తక్కువ సమయం కేటాయించి చదువుకి ఎక్కువ సమయం కేటాయించండి. ఇలా చేస్తే ఈ నెలలో విద్యార్థులు మంచి పురోగతిని సాధిస్తారు. విద్యార్థులు వచ్చిన అవకాశాలను వదులుకోకుండా సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ నెల మీరు ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటారు. ధైర్యంగా ఉండలేకపోతూ ఉంటారు. చిన్న పని చేసినా అలసటగా ఉంటారు. అకాల భోజనాలు చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. వాహన ప్రమాదాలు, శారీరక గాయాలు అవుతాయి. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఎవరి మాట వినకుండా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు చేస్తారు. గతంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోకపోవటం వల్ల అనేక ఇబ్బందులను ఈ నెలలో ఎదుర్కొంటారు. పెట్టుబడుల వల్ల కొంచెం లాభాలు కలుగుతాయి. కానీ కొత్త వాటిల్లో పెట్టుబడులు పెట్టకండి. వృత్తి వ్యాపారాలు చేసేవారు, రాజకీయ రంగంలో ఉన్నవారు, విద్యార్థులు, ఉద్యోగులు అందరూ కూడా ఈ నెల నోరును అదుపులో ఉంచుకోవాలి. ముఖ్యంగా ఈ నెల సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. అందరితో మంచిగా సమయం గడపండి. ఈ నెల మీ మనసు స్థిమితంగా ఉండదు కాబట్టి
మెడిటేషన్ వంటివి చేస్తే మంచిది. దైవ కార్యాలలో పాలుపంచుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ రాశిలోని కుజుడు మిమ్మల్ని దేనిపై శ్రద్ధ పెట్టనివ్వకుండా చేస్తాడు. రాహువు కుటుంబంలో సమస్యలు చెలరేగేలాగా చేస్తాడు. శుక్రుడు కుటుంబ పరంగా, వృత్తి వ్యాపారాల పరంగా సవాళ్లను ఎదుర్కొనేలాగా చేస్తాడు. గురువు మీ ఖర్చులను పెరిగేలాగా చేస్తాడు. వక్రించి ఉన్న శని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనేలాగా చేస్తాడు. గ్రహాలు ఏమీ మీకు అనుకూలంగా లేవు కాబట్టి ఈ నెల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల మీరు పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికి నవగ్రహాలకు ప్రతి శనివారం పూజలు చేయాలి, లేదా ప్రతిరోజు ఒక్కో గ్రహానికి పూజలు చేయండి. వారంలో ఒక్కసారి కానీ ప్రతిరోజు కానీ నవగ్రహాలకు పూజలు చేయండి. అలాగే ఆవుకి ఏదైనా ఆహారం పెట్టండి. ఈ నెల మీరు ఈ పరిహారాలను చేయకపోతే చాలా నష్టపోతారు. మరి కుంభరాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 2, 10, 12, 16, 21, 27, 30. ప్రతికూలంగా ఉన్న తేదీలు 5, 7, 14, 19, 23, 25. ఇవి కుంభరాశి వారి సెప్టెంబర్ నెల రాశి ఫలితాలు.